దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. నాతాను అతనికి ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను: దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడెను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయపాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చియున్నావు. నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదును నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడు ఎవడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనులను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యమూ నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవైయున్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యమూ స్థిరమగునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికినీ గణపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. దేవా, నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియజేసియున్నావు. కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యమూ నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ నీ ఆశీర్వదింపబడియుండును. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి